చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనని ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేపథ్యంలో మామూలుగా అయితే ఆయన చేసిన 100 రోజుల మోసాల మీద సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ఎన్నికలప్పుడు ఏదైతే తాను మాట చెప్పాడో, ఎన్నికలప్పుడు ఏదైతే తాను చేస్తాను అని ప్రజలను నమ్మించాడో, ఆ నమ్మించిన చంద్రబాబు ఈ 100 రోజుల పరిపాలన మీద ఈరోజు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. 100 రోజుల్లో మంచి ప్రభుత్వం తనది అని చెప్పి తాను చెప్పుకుంటూ, ఆ మంచి ప్రభుత్వం తనది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది వెళ్ళి ప్రజలను కలిసి స్టిక్కర్లు అతికియాలని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నాకు నిజంగా ఈ మనిషి హయాంలో ఈ 100 రోజుల పాలనకు సంబంధించి ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటి అన్నది ఒకసారి గమనిస్తే, ఈ 100 రోజుల్లో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకిచ్చిన మాట, ప్రజలకు చెప్పినవన్నీ కూడా అబద్ధాల మూటగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ 100 రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు. ఒకవైపున గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నికలప్పుడు తాను చేసిన ప్రచార హోరు, ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలు కానీ తన కార్యకర్తలను కానీ ప్రతి ఇంటికి తాను పంపించి తాను క్యాంపెయిన్ చేసిన విధానం ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అనేవాడు. చిన్న చిన్న పిల్లలు కనిపిస్తే ఆ ఇంట్లో నుంచి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని. ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లలకు సంబంధించిన తల్లి కానీ ఆ చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ బయటకు వస్తే, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషమా అని అనేవాళ్ళు. అంతటితో కూడా ఆగిపోరు. 50 ఏళ్ళు పైచిలకు 50 ఏళ్ళు ఉన్న ఆ ఇంట్లో పెద్దమ్మ కానీ బయటకు వస్తే ఆ పెద్దమ్మని చూసి నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పి అనేవాళ్ళు. అంతటితో కూడా ఆగదు. 20 ఏళ్ళ పిల్లోడు కన్నా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు సంవత్సరానికి 36,000, నీకు సంతోషమా అని అనేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఓ కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 ప్రతి సంవత్సరం, నీకు సంతోషమా అని అనేవాళ్ళు. ఇలా సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చెలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అనంటే, మోసం 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 అన్న పదాలకు అర్థం. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే, మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే.